నమస్కారం ప్రజలారా. దగ్గరున్నోళ్ళ కోసం మంత్రి పదవులు ఇవ్వాలని అధిష్టానం దగ్గరికి పోతే ఆయన పదవికే ఎసరైనట్టు రేవంత్ రెడ్డి ఎగస్ట్రాలు చేస్తా ఉన్నాడు. వాని పీకేన్ అన్నట్టుగా అధిష్టానం అయితే వారికి తీర్పు ఇవ్వడం జరిగింది. దాంతో రేవంత్ రెడ్డి రాత్రి పరుగులు తీసుకొని ఇంటికి బయలుదేరడం జరిగింది. గదే ముచ్చండి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తీరు మారకపోతే సీఎంను మార్చండి, అధిష్టానానికి పార్టీ సీనియర్ల అల్టిమేటం. ఢిల్లీ వెళ్లిన రేవంత్ కు అధిష్టానం షాక్. క్యాబినెట్ విస్తరణ కోసం వెళ్లిన సీఎం రేవంత్ తన వాళ్ళనే మంత్రులు పీసీసీగా రేవంత్ ప్రపోజల్. సీఎం ఇచ్చిన లిస్టును పక్కన పెట్టిన అధిష్టానం గత 10 ఏళ్ల పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వాలంటూ హైకమాండ్ దగ్గర పట్టుబట్టిన పార్టీ సీనియర్లు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనకెందుకు, వాళ్ళు రావడంతో పార్టీ క్యాడర్ ఆగమైతుంది. నియోజకవర్గాల్లో ఇప్పటికే చీలికలు వచ్చినాయి. రేవంత్ ఉంటెద్దు పోకడాలపై ఫిర్యాదుల వెల్లువ. వీటికి తోడు రాష్ట్రంలో పాలన గాలి తప్పింది. రేవంత్ తీరు మారకపోతే సీఎం మార్పే శరణ్యం. అధిష్టానం దగ్గర పార్టీ సీనియర్ల మొర. ఫిర్యాదుతో ప్రస్తుతానికి కేబినెట్ విస్తరణకు బ్రేక్. తర్వాత కలుద్దామని చర్చలు ముగించిన అధిష్టానం. గిది వ్యవహారము. ఉన్నదాన్ని చక్కగా దిద్దుకోవాలంటే లేని దానికోసం ఆగడాలు పడ్డాడట. అది రేవంత్ రెడ్డి లాంటివాడే. మన బ్రతుక్కి మన దరిద్రానికి పరిపాలన చేతన కావడం లేదంటే ప్రజలు అసలు భ్రమపడి భ్రాంతి తప్పో సుడి తప్పో నిన్ను గెలిపించారు. గెలిపించినప్పటికీ రేవంత్ రెడ్డి పరిపాలిస్తాడా అంటే పరిపాలించడం కానీ రేవంత్ రెడ్డి గెలిచిన సంధి నుండి ఈ సంధి దాకా 17 సార్లు ఢిల్లీకి పరుగులు తీశాడు. ఏమన్నా ఉంటే క్లియర్ డిసిజన్ తీసుకోలేని ముఖ్యమంత్రిగా మన ముందు నిలబడ్డాడు రేవంత్ రెడ్డి. ఏమైనా చేయాలంటే బాత్రూమ్కి పోవాలన్నా, బాత్రూంలో ట్యాప్ ఆన్ చేయాలన్నా ఢిల్లీ పర్మిషన్ తీసుకోవాలి. తిండి తినాలన్నా ఢిల్లీకే, దాని బాత్రూమ్కి పోవాలన్నా ఢిల్లీకే. గిట్లా ఏంది వారం రేవంత్ రెడ్డి అయితే. మరి తన దగ్గర ఉన్న మాత్రము ఇక పిసిసి చీఫ్ పదవిని ఇవ్వడానికి తన ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది. మరి అధికారంలో వచ్చినప్పటి నుంచి రేవంత్ ఎత్తగడాలపై, రేవంత్ ఎగిరిలాటలపై, రేవంత్ చేసిన పోకడాలపై అధిష్టానం గుర్తిస్తూనే ఉంది. 10 సంవత్సరాల పార్టీ కోసం పనిచేస్తున్న పెద్దలకు ఏ పదవిని ఇవ్వకుండా దొంగలకు లంగలకు అందరినీ తీసుకొచ్చి పార్టీలో పదవులు ఇస్తా ఉన్నాడు. మరి 10 సంవత్సరాలుగా పాటుపడిన సీనియర్ నాయకులు అట్టమట్టేనా ఉట్టికతేనా మా వ్యవహారము అని వాళ్ళు మొదలుపెట్టుకోవడంతో అధిష్టానం వారి పెద్దలు తన మొక్కే సోనియా గాంధీ ఇక రేవంత్ రెడ్డి ఎగస్ట్రాలు చేస్తూ ఉన్నాడు. మరీ ఇంకా ఎగస్ట్రాలు చేస్తే పీకి పడేయండి, పీకేసి మరో కొత్త సీఎం ఏర్పాటు చేసుకోండి మీ దాంట్లోనే మీరు అని చెప్పేసరికి రేవంత్ రెడ్డి కింద కారు చిచ్చాడుకున్నది. గాడి నుంచి మొదలు పెడితే పరుగులు తీరా ఇంటికి రావడం జరిగింది. మరి మాట్లాడితే ఢిల్లీకి పోయే రేవంత్ రెడ్డికి సుడిదిమ గట్టిగా తగిలింది కదా. ఉన్న పదవిని కాపాడుకోవాలి కానీ లేని పదవి కోసం ఆర్భాటం పడితే మాత్రము ఈ విధంగా ఉంటుంది. ఎవడి కుటుంబానికి వానికే నేను ఈ బిడ్డకు పీసీసీ ఇస్తా, ఆ బిడ్డకు మంత్రి పదవి ఇస్తా, ఈ బిడ్డకేమో హోంశాఖ ఇస్తా, అది చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు మళ్ళీ దగ్గరలోకే డప్పు సాటింపులు ఇస్తా ఉన్నాడు. మరి ఆ దరిద్రం చూడలేక తెలంగాణ రాష్ట్రానికి పట్టిన అధోగతి ఈ యొక్క పరిపాలన. మరి ఆ సీఎం నిజంగానే మారిపోతాడా అంటే ఆ సీనియర్ నాయకులు నిజంగానే రేవంత్ రెడ్డిని పీకి పాయేసేటట్టు ఉన్నారు. అదే వారము రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. గెలిచింది వీళ్ళు, రాష్ట్రాన్ని పరిపాలించింది వీళ్ళు, పరిపాలించబోయేది కూడా వీళ్ళే. మరి సోనియా గాంధీ వీళ్ళు ఎందుకు ఉండాలి, అధిష్టానం ఎందుకు ఉండాలి? ఆడికి కొందరు చెప్తూనే ఉన్నారు వీళ్ళకు బాత్రూమ్ రావాలన్నా వీళ్ళు ఢిల్లీకి ఉరకాలి అధ్యక్ష అని ఒక పెద్ద మనిషి అసెంబ్లీలో చెప్పినట్టే గా తీరే ఉంది. మరి చూసుకుందాం. మంత్రి పదవి కోసం పోతే సీఎం పోస్టుకే ఎసరొచ్చినట్టుంది. రేవంత్ రెడ్డి పరిస్థితి క్యాబినెట్ విస్తరణ అంటూ ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్కు హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఎన్నో ఆశించి వెళ్ళిన ఆయనకు అధిష్టానం మళ్ళీ కలుద్దామని చెప్పిందని టాక్. సీఎం రేవంత్ పై వెలువెత్తిన ఫిర్యాదుతోనే క్యాబినెట్ విస్తరణ, పిసిసి చీఫ్ అంశాలను పక్కన పెట్టారని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంతా తానేనైనట్టుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ఇది పెద్ద ఎదురు దెబ్బనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రోజు రోజుకు ఆయనపై సహచరుల్లో పెరిగిపోతున్న అసంతృప్తికి ఇది నిదర్శనమని, ఒంటెద్దు పోకడాలతో అందరిని దూరం అవుతున్నారని, ఏకంగా తన పీఠం కిందనే నీళ్లు తెచ్చుకున్నారని విశ్లేషిస్తూ ఉన్నారు. అంతేనా కదా మిత్రులారా? ప్రజల్ని పరిపాలించమని రేవంత్ రెడ్డికి అధికారం ఇస్తే మరి రేవంత్ రెడ్డి చేస్తుంది ఎంత అంటే 85 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని గెలిచిన సందటి నుంచి ఈ సంధి దాకా రేవంత్ రెడ్డి ఢిల్లీకే పరుగులు తీస్తూ ఉన్నాడు. రాష్ట్రంలోని ఖమ్మంలోని రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని అన్నదాతలు ఊరేసుకొని చనిపోతూ ఉన్నారు, కబ్జాలు జరుగుతున్నాయని ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. దానిపైన కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. మరి ఏ విధంగా స్పందించిందంటే బట్టి విక్రమార్క అంటా ఉన్నాడు అది ఎవరు ప్రోత్సహించారో,
దాన్ని ఎవరు ఇలా చేస్తూ ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నాడు. చనిపోయిన తర్వాత మీరేం చర్యలు తీసుకుంటారు? మన దౌర్భాగ్యానికి పరిపాలనే చేతన కాదు కాంగ్రెస్ పార్టీకి. మళ్ళీ చర్యలు తీసుకుంటామని భూ కబ్జాలకు పాల్పడదే కాంగ్రెస్ పార్టీ. ఆ బీఆర్ఎస్ వాళ్ళు గుట్టలో ఖాళీ భూముల్లో కబ్జా చేసుకున్నారు, కానీ వీళ్ళైతే రైతుల భూములకే ఎసరు పెట్టిళ్ళు. మరి ఇంత దరిద్రానికి పాల్పడుతున్న ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పే రోజుల దగ్గరలోనే ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి సీఎమా లేకుంటే అధిష్టానం యొక్క బాంఛనగిరి చేసే ఒక బానిస అనేది ఈరోజు ఈ విషయాలు మనకు క్లారిటీగా అర్థమైంది. 17 సార్లు ఢిల్లీకి పోయాడంటే ఇతను మన రాష్ట్రానికి సీఎం కాదు, ఏది సోనియా గాంధీ బానిస అని చెప్పొచ్చు. ఆడ అధిష్టానం నిర్ణయం ఇవ్వందే ఇక్కడ ఏం చేయలేడు మనిషి. ఈ తీరుగా కాంగ్రెస్లోని కారు చిచ్చు మొదలవుతుంది. పార్టీ పూర్తి స్థాయిలో డివైడ్ అవ్వడానికైతే దగ్గరలోనే చేరుకుంది. ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్న తీరునైతే మనం చూస్తూ ఉన్నాము. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్.